హాయ్ అండి, నేను మీ కుస్మాని. ఈరోజు కుస్మాస్ కిచెన్లో హెల్దీ రెసిపీ అయినటువంటి తోటకూర ఫ్రై చూపించబోతున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకున్నా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నా. ఆయిల్ వేడకంగానే కొంచెం మినపప్పు వేసేద్దాం. ఆ తర్వాత మరికొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసేద్దాం. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేయాలి. తర్వాత చూసారు కదా, కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ తాలింపుని దోరగా వేపుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు చూసారు కదా, తోటకూర ఒక 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. శుభ్రంగా తరుక్కుని కడిగాను. నీళ్ళన్నీ వడగట్టేసుకుని ఈ ఆకుకూరని వేసేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేద్దాం. ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేద్దాం. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుని చక్కగా ఉడికిచ్చేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. ఇకపోతే మనం ఈ తోటకూర గురించి చెప్పాలంటే మనకు చాలా ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ అన్నమాట. ఆకుకూరలే మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా, అందులో తోటకూర మరీ మంచిది. ఇప్పుడు 2-3 ఎల్లుల్లిపాయ రెమ్మలు చెదగొట్టేసుకుని దాన్ని కూడా వేసేసానండి. ఇది లాస్ట్లో ఆల్మోస్ట్ అయిపోయింది కూర అనేటప్పుడు వేయాలన్నమాట. ఇప్పుడు ఒక నిమిషం సేపు మూత పెట్టేసి మళ్ళీ మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసేద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు తోటకూర. చాలామందికి, నాకు తెలిసినంత వరకు చాలామందికి ఇష్టం తోటకూర అంటే. మంచి కాల్షియం అన్నమాట. తోటకూర ఎంత తింటే అంత మంచిది మనకి. ఈ రెసిపీ చపాతీలో, పుల్కాలోకి, రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. తోటకూర ఇలా ఫ్రైలా చేసుకుంటే మరీ బాగుంటుంది. మరి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసుకోండి. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా.